వేదికను అలంకరించిన పెద్దలు, మన మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రఘునందన్ రావు గారు, మరియు మోహన్ రెడ్డి గారు, విజయ గారు, లక్ష్మీనరసయ్య గారు, శ్రీనివాస్ గారు, గోదావరి గారు, భాషా గారు, ఇతర మిత్రులు, ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన యొక్క సోదరిమణులారా, మీడియా మిత్రులారా, భారత్ మాతా కీ పిరేక్ బార్ దయచేసి అందరు ఒక్కసారి రెండు చేతులెత్తి పిరేక్ బార్ జై శ్రీరామ్. మరి మరోసారి మోడీ సర్కార్ రావాలంటే మెదక్ నుంచి రఘునందన్ గారు గెలిస్తేనే అక్కడ మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవుతారు. అందుకోసం ఈ మెదక్ పార్లమెంటు నుంచి రఘునందన్ గారిని కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించడం ద్వారా అక్కడ నరేంద్ర మోడీ గారికి 400 సీట్లతో ప్రధానమంత్రి మరోసారి అయ్యే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు ఈ ఎన్నికలు కేవలం స్థానిక అంశాల విషయంలో జరుగుతున్న యొక్క ఎన్నికలు కాదు. ఇది కేసీఆర్ కోసమో రేవంతో కిషన్ రెడ్డి గారి మధ్యన జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం యొక్క ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు. దేశ రక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, దేశంలో పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి జరుగుతున్న యొక్క ఎన్నికలు. దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు కావాలి? మోడీ గారు కావాలి. మోడీ గారు కావాలంటే మన మెదక్ నుంచి ఎవరు గెలవాలి? మరి ఎవరు గెలవాలి? కాబట్టి మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మీ ఉత్సాహం చూస్తుంటే తప్పక 13వ తేదీన బ్రహ్మాండమైన యొక్క మెజారిటీతో మన యొక్క రఘునందన్ గారికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకనంటే ఇవాళ దేశంలో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఇక్కడ మన యొక్క ఇప్పుడున్న దానికంటే దేశంలో అనేక రకాలుగా మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి. ఈ అబద్ధాలు ఆడే యొక్క కాంగ్రెస్ వాళ్ళు కానీ, దోచుకునే యొక్క కుటుంబ పార్టీలు కానీ వాళ్ళు కాదు కావాల్సింది. ఈ దేశం కోసం నిరంతరం శ్రమిస్తూ నీతి నిజాయితీతో ఈ దేశాన్ని నడుపుతున్న యొక్క నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కోసం మరోసారి మనం అందరం కూడా శ్రమించాలని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ. రఘునందన్ గారి కమలం పువ్వు గుర్తుకే, రఘునందన్ గారి కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. వారి హెలికాప్టర్ ఇప్పుడే వచ్చేసింది. వారి ఇంకో 10 నిమిషాలలో మరి అమిత్ షా గారు రాబోతూ ఉన్నారు. మరి అంతకుముందు సమయము తక్కువ